విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోయి తప్పని చెప్తాను. నేనైతే ఆ రెండు మాటలని నాకు జ్ఞాపకం లేవు. ఇప్పుడు ఈ అబ్బాయి అనే మాటలు ఈ చౌదరి ఏది ఏం పేరు స్టీఫెన్ చౌదరి జోసఫ్ చౌదరి ఈ చౌదరి ఆడిన మాటలు ఈ జోసఫ్ చౌదరి మాటలు రఘురామకృష్ణారెడ్డి మాటలు రెండు పెట్టి ఇక ఆ మాటలు పెట్టే రాజద్రోహం ఈ మాటలు పెట్టే అని చెప్పినప్పుడు నేను మాట్లాడతాను. చెప్పండి చెప్తే అప్పుడు మీ జ్ఞాపకం ఉంటుంది. నాకైతే జ్ఞాపకం లేదు. నేను జ్ఞాపకం ఉంటే అవసరం కూడా నాకు లేదు. చెప్పండి. నేను చెప్తున్నాను కదా, రాజ్యాంగబద్ధంగా భారత పౌరులుగా ఒక బాధ్యత వ్యక్తిగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమం చేసి మేము సమర్థిస్తాం. కానీ చట్టాన్ని చేతితో తీసుకొని రాజ్యాంగాన్ని చేతితో తీసుకొని వాళ్ళని కక్షపూర్తిగా ఆ కార్యక్రమం చేస్తే మాత్రం సమర్థించే సమస్య లేదు. ఏంటి మొన్న ఇప్పుడు టీవీలో చూశాను. ఎంతకంటే ఎక్కువ మమ్మల్ని తిట్టాడంట. నాకు తెలియదు వైసీపీ పార్టీని. మరేమి అప్పుడు తిట్టినప్పుడు వచ్చి మీరు సంగతి కుద్దరే బాగానా? అప్పుడు వచ్చి ఆ రోజు వచ్చి టీడీపీ పార్టీ కదా అతను డబ్బులు ఇచ్చి ఆ రోజు మొత్తం తిట్టించింది. మరి మేము డబ్బులు ఇచ్చి తిట్టిస్తే అప్పుడు మరి ఆ రోజు టీడీపీ పార్టీ తిట్టింది కదా. ఇది మీ అన్నావా? అది మీ అలవాట్లు ఉన్నాడు. మార్కెట్ కర్మ మేము తిప్పుకోవడానికి. మార్కెట్ కర్మ చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు మీరే మమ్మల్ని తిట్టించారు, మీరే చేయించారు, మీరే చేశారు అని మేమంటే ఇప్పుడు మీరు అన్నాకి ఆ రోజు మమ్మల్ని కొంత నైజం అది, కొంత తాలూకా ఆలోచన అది. వాళ్ళ సంఘంలో ఏదైనా రుగ్మతులు ఉంటే దాని గురించి మాట్లాడే కొందరు వ్యక్తులు ఉంటారు. సార్ సాధు పరిషత్తు దెబ్బతీసే పరిస్థితి అంటే అది ఆ సాధు పరిషత్తు ముసుగు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో మిగతా ప్రధానికానికి వచ్చిన ఇబ్బందులు ఉన్నాయి. లేవో చెప్పండి. నేను